తెలంగాణ రాష్ట్రంలోని మావోయిస్ట్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించడం జరుగుతుందని మావోయిస్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఒక లేఖను విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలతో అనువడన జల్లెడ పడుతున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసులంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొన్న హై అలర్ట్ పై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి రమేష్ అందిస్తారు. మావోయిస్టు సంస్మరణ మరి ఏదైతే వారోత్సవాలు జూలై 8 నుంచి ఆగస్టు 3 వరకు మరి ఏదైతే కొనసాగుతాయని మరి మావోయిస్టు పార్టీ నేతలు మరి ఇప్పటికే లేఖల ద్వారా ప్రకటించడం జరిగింది. ఉత్తర తెలంగాణలో చూసుకున్నట్టయితే ములుగు, వరంగల్, భద్రాద్రి మరి ఏదైతే ఈ 3 ప్రభావిత ప్రాంతాల్లో కూడా మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికే ప్రత్యేక బలగాలతోటి మరి అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే మావోయిస్టులు సాయుధ రైతాంగం తిరుగుబాటు పోరాటం నుంచి ఏదైతే ప్రజాస్వామిక విప్లవం వరకు 50 ఏళ్ళు మరి ప్రజా ఉద్యమం కొనసాగించారని మరి ఆ నేపథ్యంలోనే మరి వారోత్సవాలను కొనసాగిస్తున్నామని ఏదైతే కోల్ బెల్ట్ మరి మావోయిస్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఇప్పటికే లేఖల ద్వారా వెల్లడించడం జరిగింది. ఏదైతే ఈ లేఖకు సంబంధించిన మరి ఏదైతే పోలీస్ అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల్, కొమరంభీం జిల్లాలోని ఏదైతే సరిహద్దు ప్రాంతాలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరి ఏదైతే రాష్ట్ర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన మరి భద్రతా బలగాలను మరి మోహరించారు. ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు మరి ప్రభావితం చేస్తున్న మరి యువత కానీ అదేవిధంగా వారికి అసాంఘిక శక్తులకు ఎటువంటి మరి సహాయ సహకారాలు అందించొద్దని మరి జిల్లా ఎస్పీలు అయితే సూచించడం జరిగింది. ప్రభావిత ప్రాంతాలైన మనము వేమనపల్లి, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కొమరంభీం జిల్లాలోని కడంబ, అదేవిధంగా మంగి, ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ ప్రాంతాల్లోని మరి ఏదైతే ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అనుమానితంగా ఎవరు కనబడ్డా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే జిల్లా ఎస్పీలు మాత్రం వెల్లడించడం జరిగింది. ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లోని వచ్చిపోయే వాహనాలతో పాటు అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితులతో ఏర్పడ్డాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల మీద పూర్తిగా మరి పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి జిల్లా ఎస్పీలు కూడా మరి ఏదైతే ప్రభావిత ప్రాంతాల్లోని గిరిజనులు ఉంటారో ఆ గిరిజనులకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో వాకాబు చేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరి ఉన్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా మావోయిస్టులు ఏదైతే మావోయిస్టు నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు మరి ఎటువంటి సమాచారం లేదే బయటికి వెళ్ళొద్దని కూడా తెలియజేయడం జరిగింది. మావోయిస్టు సంస్మరణ మరి దినోత్సవాల్లో భాగంగా గత ఏడాది చూసినట్టయితే 194 మంది కామ్రేడ్స్ మరి ఏదైతే ప్రభుత్వ ప్రతిఘాతుక చర్యల్లో మరి అమరులయ్యారని మరి నాయకులు అయితే వెల్లడిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలో మరి ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ నెలకొన్నదని చెప్పవచ్చు. పాలకొల్లు పట్టణంలో బోండెడవారి వీధిలో నివాసం ఉంటున్నారు అనసూయ అనే వృద్ధురాలపై దొంగలు పాశవికంగా దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి బంగారం దోచుకుని వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ సాయంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ అద్నాం నయీం బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు సేకరించారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఒక అన్ఫార్చునేట్ కారణంగా అక్కడ చేయడం జరిగింది పాల్గొల్ టౌన్కి. దానికోసం మనందరికీ ఇక్కడ పట్టడం జరిగింది. ఒక ముస్లిం అమ్మ హౌస్లో ఇంట్లో వెళ్ళి దొంగతనం జరిగింది. దొంగతనం టైంకి అమ్మాయి కూడా పట్టడం జరిగింది. సీసీటీవీలో మనకి ఫుటేజ్ ఆల్రెడీ వచ్చింది. సో ఇష్యూస్ ఐడెంటిఫై జరిగినాయి. ఆల్రెడీ అవర్ టీమ్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ అండ్ ఇమీడియట్లీ ఇద్దరు ఎక్యూజ్కి ఆర్ హూసెవర్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఎక్యూజ్ పట్టడం జరిగింది. విల్ స్టార్ట్ ఆల్రెడీ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అమ్మ కోసం కూడా షీ హెస్ బీన్ షిఫ్టెడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ హాస్పిటల్. మన దేవుడి ప్రయత్నం ఉంది షీ రికవర్స్ వెల్ అండ్ ఇన్ టైమ్. Regarding this robbery and everything, we will ensure that we take stern efforts and ensure that all the accused are arrested immediately. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో చర్ల ఏజెన్సీ వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల అడవుల్లో కుంబింగ్ చేపట్టారు. దీంతో అటవీ గ్రామాల్లో ఆందోళన వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా జూలై 28, ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా మావోయిస్టులు అమరులైన వారిని స్మరించుకుంటూ సంస్మరణ వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకు పోలీసులు ముందస్తుగా జాగ్రత్తగా చర్యలు అటవీ గ్రామాలతో పాటు జల్లెడ పడుతున్నారు.
ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆగస్టు 1న భద్రాచలం ఎంఆర్ ఆఫీసు ముందు, 8వ తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాకు న్యూ డెమోక్రసీ పార్టీ సిద్ధమైంది. భద్రాచలంలోని పార్టీ ఆఫీసులో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు రంగారెడ్డి పోస్టర్ ను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. రేషన్ కార్డులు అయితేమి, ఇట్లా అనేక విషయాలు, ఇళ్ల సమస్యలు, ఇట్లా అనేక విషయాల్ని పరిష్కరిస్తారని చెప్పి వాగ్దానం చేస్తుంది. అలాగే రైతాంగ సమస్యల గురించి, నిరుద్యోగ యువత గురించి కూడా వాళ్ళు వాగ్దానం చేశారు. ఇవి చాలా మంచి విషయాలే, పేదవాళ్ళకు అవసరమైనటువంటివే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 6 నెలలు గడిచిపోయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంది, చాలా నిర్లక్ష్యంగా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా తను చేసినటువంటి వాగ్దానాన్ని వెంటనే అమలుకు చర్యలు చేపట్టాలని చెప్పి, ఆ విధంగా ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశం నుంచి ఆడుతున్న క్రీడాకారులు విజయం సాధించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ఒలింపిక్ క్రీడలపై అవగాహన, క్రీడాకారుల ఉత్సాహం నింపేందుకు గాను చీర్ ఫర్ భారత్ పేరుతో జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మన దేశం నుంచి ఆడి షూటింగ్ లో తొలి పథకం సాధించిన బ్రాకర్ స్ఫూర్తిగా తీసుకొని క్రీడాకారులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ప్యారిస్ ఒలింపిక్స్ 26వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి రాబోయే నెల 11వ తారీఖు దాకా జరగబోతున్నది. దానికి సంబంధించి మన వైజాగ్ పట్టణానికి చెందిన జ్యోతి ఎర్రాజీ అనే క్రీడాకారిణి 100 మీటర్ హర్డిల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేకాకుండా మన ప్రాంతం నుంచి గతంలో కూడా ఒలింపిక్స్లో మెడల్ విన్ చేసిన కర్ణం మల్లేశ్వరి గారు ఉన్నారు. అబ్జర్వర్గా కూడా కొంతమంది సిబ్బంది ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. రాబోయే 2028 ఒలింపిక్స్లో కూడా మన రాష్ట్రం నుంచి, మన విశాఖపట్నం జిల్లా నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే ఉద్దేశంతో ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడానికి, స్పోర్ట్స్ మీద ఒక పట్టుదల పెరగడానికి సెల్ఫీ పాయింట్స్ మరియు అవగాహన సదస్సులు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఒలింపిక్స్ జరిగే సమయంలో కూడా ప్యారలల్గా దానికి సంబంధించి మనం సెల్ఫీ పాయింట్స్ కావచ్చు, మిగతా యాక్టివిటీస్ కావచ్చు విశాఖపట్నం జిల్లాలో మనం చేయడం జరుగుతుంది. సో చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కూడా, క్రీడా మీద కూడా పిల్లలందరూ కూడా ఎక్కువ దృష్టి సాధించాలి. రెండులో కూడా బ్యాలెన్స్ చేసి పై స్థాయికి రావాలనే ఉద్దేశంతో మన జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ చేసి మన కోచెస్ ద్వారా, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇంకా మెరుగైన ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మంచి స్థాయికి ఎదిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్యాంకులు అనగానే అద్దాలతో పార్టీషన్లు, ఏసీ కార్యాలయం అనుకుంటారు. దీనికి విరుద్ధంగా భువనగిరిలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫీస్ ఉంది. నిత్యం ఖాతాదారులతో రద్దీగా ఉండే బ్యాంకు కార్యాలయం దుమ్ము ధూళితో నిండిపోయింది. సిబ్బంది నిత్యం మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఖాతాదారుల గోస చెప్పతరం కాదు. బ్యాంకు యాజమాన్యం వెంటనే భవన మరమ్మతులు చేపట్టాలని, పరిశుభ్రంగా ఉంచాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖలో కేంద్ర బడ్జెట్ 2024-25 పై అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆర్థిక శాస్త్ర మేధావుల చర్చా వేదిక జరిగింది. భారతదేశంలో 2 ట్యాక్సులు కట్టించుకుంటున్నారని ఆర్థిక శాస్త్ర మేధావుల సంఘం నేత బాలమోహన్ దాస్ అన్నారు. ఏప్రిల్ 1 నుండి మార్చి 30 వరకు ఉండే బడ్జెట్ అంకెలుగా తప్ప ప్రజలకు అర్థం కాదని విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో అసలు ఈ ట్యాక్సులు ఉండవన్నారు. ట్యాక్సుల విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఈ రోజున మిత్రుడు గంగారాం గారు, వారి మిత్రులందరూ కలిసి బడ్జెట్ మీద ఒక అనలిటికల్ మీటింగ్ పెట్టారు. డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. మన పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళటానికి మిత్రులు కోరితే నేను బయటకు రావడం జరిగింది. నా పేరు బాలమోహన్ దాస్. ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో కామర్స్ డిపార్ట్మెంట్లో ఆచార్యుడిగా పనిచేశాను. 2005-2008లో నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశాను. ప్రస్తుతం గాంధీ సెంటర్ అధ్యక్షులుగా ఉన్నాను. గాంధీ గారు చెప్పిన సూత్రాలు మనం పాటిస్తున్నామా బడ్జెట్ ప్రజెంటేషన్లో అని ఆలోచించినప్పుడు లేదు అనే చెప్పాలి. ఆయన చెప్పింది గ్రామ స్వరాజ్యాన్ని మనం పెంపొందించుకోవాలన్నారు.
మనం అర్బనైజేషన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. ఏ ఫైనాన్స్ మినిస్టర్ అయినా సరే ఇట్ ఏ పెద్ద ఎక్సర్సైజ్ బికాస్ దే హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సోర్సెస్ ఫర్ ఎక్స్పెండిచర్ అండ్ హౌ ఇట్ షుడ్ బి ఎక్స్పెండ్. సో మనం ఇంట్లో ఎలా బడ్జెట్ తయారు చేసుకుంటామో మన ఇంటి వరకు, అలాగే దేశం లెవెల్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ తయారు చేస్తారు. సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారు మంచి బడ్జెట్ ప్రజెంట్ చేశారని కొన్ని పార్టీల వారంటే, లేదు ఇందులో చాలా తప్పులు ఉన్నాయి, మరి మాకు రావాల్సినవి అందలేదు, రావాల్సిన వాళ్ళకి అందలేదు అని కూడా అంటున్న విషయం మనకి తెలుసు. మన దేశంలో 2 ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు, పాత ట్యాక్స్ రేట్లు, కొత్త ట్యాక్స్ రేట్లు. ఇలా 2 రేట్లు ఉంటవే తప్పు, అది ఉండకూడదని నేనైతే అనుకుంటున్నాను. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.